ఇంకా పెద్దయినా నీకేమొచ్చు? వీడు వంట మనిషి అండి. వంట కాదు సార్, చెఫ్. చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ పావు బాజీ వచ్చా? నేను చేయటంలో ఎక్స్పర్ట్ సార్. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలనుకున్నా, కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. మీకు వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పబోతున్నాను. ఎస్, ఇట్స్ అ కంప్లీట్ సంక్రాంతి ఫిల్మ్. యా, సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ. ఛానల్కి కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఇవి పెడితే వెళ్ళొద్దు అనమాట వీడియో. ఓకే, ఇదంతా వదిలేసి సినిమా ఎలా ఉందంటే అబ్సల్యూట్ క్రింజ్ ఫెస్ట్. అదేంటి ఇప్పుడే లేపావు కదా క్రింజ్ ఫెస్ట్ అంటున్నావు అంటే, ఈ సినిమా సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఆడుద్ది. మిగతా ఏ టైం వచ్చినా సరే అడ్డంగా ఎగిరేసే సినిమా. సింపుల్ చెప్తాను, ఈ సినిమాలో స్టోరీ ఉండదు. కామెడీ మీరు ఇంకా చెప్తున్నాం కదా, జబర్దస్త్లో చమ్మక్ చంద్ర స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. యాస్టీస్ కొట్టేశాడు. చెప్తున్నాగా కొత్తగా ఏం ఉండదు, అంతా రొట్టే. కానీ నాకు అనిల్ రావుపూడిలో నచ్చేది ఏంటో తెలుసా, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు టైమింగ్ అంటే కామెడీ టైమింగ్ కూడా కాదు. సింపుల్ చెప్తా, లాస్ట్ ఇయర్ 2023 అనుకుంటా, లియో, టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి, ఈ 3 సినిమాలు కొద్ది గొప్ప హైప్ తక్కువ సినిమా భగవంత్ కేసరి. ఆ సినిమా 2 మధ్యలో వచ్చేసి ఆ సినిమా కంటే మంచి హిట్ అయింది. సేమ్ 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చింది, వినయ్ విజయ్ రామ్ వచ్చింది. అండ్ ఆ సేమ్ ఈ 2 సినిమాలతో పోల్చుకుంటే ఎఫ్టీకు చాలా తక్కువ క్రేజ్. కట్ చేస్తే ఆ సినిమా పెద్ద హిట్. అండ్ మళ్ళీ సమ్మర్ 2022 కేజీఎఫ్ వచ్చింది, ఆర్ఆర్ఆర్ వచ్చింది, ఎస్విపి వచ్చింది, పెద్ద పెద్ద సినిమాలు వచ్చేసి రిలీజ్ అయిపోయే టైంకి. ఈ టైంలో మళ్ళీ కొంచెం సాఫ్ట్ కార్నర్ అనుకున్న టైంలో F3 వచ్చింది, అది కూడా పెద్ద హిట్. ఆయన టైమింగ్ తీసుకొని రిలీజ్ చేయడం వల్ల ఆ సినిమాలు అలా అలా హిట్ అయిపోతున్నాయి. ఈ సినిమా కూడా చెప్తున్నాను కదా, ఇప్పటిదాకా వచ్చిన 2 సినిమాలలో నేను థియేటర్కి బయటికి ఒక సాటిస్ఫాక్షన్తో వచ్చిన సినిమా ఈ సినిమా. లైక్ చెప్తున్నాను కదా, మామూలుగా ఇరిటేట్ చేయదు, కొన్ని సీన్స్ మాత్రం భయంకరంగా ఇరిటేట్ చేస్తుంది. అలా అని చెప్పి నువ్వు ఎంజాయ్ చేయలేదంటే ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. కామెడీకి నవ్వుకున్నా, మామూలు నవ్వుకోలే, భయంకరంగా కింద పడి కూడా నవ్వుకున్నా కొన్ని సీన్స్కి. ఇట్స్ గుడ్. అండ్ రివ్యూ కూడా ఈ సినిమాకి అవసరం లేదు. మీరు ఈ సినిమాకి వెళ్తున్నారంటే మీ తలకాయలో ఉన్న గుజ్జు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ లో కాదు, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఎందుకంటే దాంతో పెద్ద పని ఉండదు. ఎందుకంటే నువ్వు థియేటర్కి వెళ్ళినావా, జోకులు ఉంటాయి, మస్తు నవ్వుకుంటావు, కథం కుష్, థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేస్తే హ్యాపీగా ఉంటది, అంతే. అంత మించి ఇంకేముంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఏముంది, వెంకటేష్ గారిది పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందండి నాకు. లాస్ట్ ఇయర్ సైందవ్ అని చెప్పి ఒక గుణపం దింపాడు సైకో శైలేష్ తోటి, బట్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ మాత్రం బాగా నచ్చింది. నెక్స్ట్ ఐశ్వర్య రాజేశ్వర్, మీనాక్షి, వద్దు వీళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. కానీ యానిమల్ లో ఉంటాడు కదా, సెల్యూట్ టు ద ఛాంపియన్ అని చెప్పి ఒక అంకుల్, ఆయనది ఉంటదండి ఇందులో. మామూలుగా కాదు ఆయనది. ఆయన కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చెప్తున్నాను కదా, కామెడీ స్టోరీ ఏమీ ఉండదు, కామెడీ కామెడీ కామెడీ. సినిమా వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్నపాటి మెసేజ్ ఇచ్చేసి డైరెక్టర్ ఒకటే చెప్తున్నాడు, నేను నార్మల్ గా రాను, ఓన్లీ ఫెస్టివల్కే వస్తా అని చెప్పి. నీకు ఏ సంక్రాంతికి సినిమా వచ్చింది కాబట్టి వర్కౌట్ అయింది. ఇలాంటి సినిమాలు తీయొద్దని నేను చెప్పను. మీరు అసలు అలా ఎలా సార్, నేను చెప్తున్నాను కదా, ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్, పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, ఇవి కొంచెం పెద్ద హీరోల సినిమాలు. మాది గోవర్కని అనమాట. మా ఊళ్ళో బేసికల్ థియేటర్లు ఫిల్ గో, ఎంత పెద్ద సినిమాలు వచ్చినా సరే. ఐఎమ్ సర్ప్రైజ్, ఈ సినిమా 4 out of 4 షోస్ ఫుల్ అయిపోయి బ్లాక్ లో టికెట్లు అమ్మేస్తున్నారు. అంటే ద వే అనిల్ రావుపూడి ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ ని క్రాక్ చేయడంలో పక్క పిహెచ్డి చేసి ఉంటారు. అనిల్ రావుపూడి ఈజ్ ఎంజాయింగ్ ద పీక్ ఆఫ్ శ్రీను వైట్ లైన్ 2012 to 11. అంతే, సింపుల్ చెప్తున్నా. సంక్రాంతి ప్యూర్ విన్నర్. మీరు బ్రెయిన్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఈ సినిమా మిమ్మల్ని మామూలుగా ఎంజాయ్ చేయదు, బాగా ఎంజాయ్ చేస్తుంది, బయటకు వచ్చేస్తారు. అండ్ దిస్ ఈజ్ అవర్ రివ్యూ కాదు, ఒపీనియన్. దిస్ ఈజ్ యువర్, అంతే ఇక రైట్.